అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 80. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. وحاجه قومه قال أتحاجوني في الله وقد هدان ولا أخاف ما تشركون به إلا أن يشاء ربي شيئا وسع ربي كل شيء علما أفلا تتذكرون. ఆయత్ నంబర్ 80. అతని జాతి వారు అతనితో పిడివాదానికి దిగినప్పుడు అతనిలా అన్నాడు. 103. దైవ ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం ఇచ్చిన ఏకదైవారాధన సందేశాన్ని విన్నప్పుడు ఆయన జాతి ప్రజలకు దిమ్మ తిరిగినంత పనయింది. ఎందుకంటే ఆ సందేశం ఇంతకాలముగా వారు సేవిస్తూ వస్తున్న మిథ్యా దైవాలను నిర్ద్వందంగా ఖండిస్తుంది. అందుకే వాళ్ళంతా కలిసి వాదులాటకు దిగారు. దీన్ని బట్టి తెలిసే ఒక ముఖ్య విషయం ఏమిటంటే ముష్రికులు సైతం తమ షిర్కుకు అనుకూలంగా కొన్ని అస్త్రాలను ముందు నుంచే సిద్ధం చేసుకొని ఉంటారు. నేటి ముష్రికులను మనం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తమ బహుదైవోపాసన సిద్ధాంతాలను సమర్థించుకోవడానికి, తమ అనుయాయులను ఊరడించడానికి వారు కొన్ని ఆయుధాలకు పదును పెట్టుకుంటారు. వాటిని వారు నిదర్శనాలుగా తలపోస్తారు లేదా తమ మాయ మాటల ద్వారా ప్రజలను మోసగిస్తూ ఉంటారు. ఏమిటి, మీరు అల్లాహ్ విషయంలో నాతో వాదులాడుతున్నారా? వాస్తవానికి ఆయన నాకు సన్మార్గం చూపించాడు. మీరు కల్పించే సహవర్తులకు నేను ఏమాత్రమూ భయపడను. అయితే నా ప్రభువు గనక తలిస్తే ఏమైనా జరగవచ్చు. నా ప్రభువు జ్ఞానం అన్నిటినీ ఆవరించి ఉంది. అయినా మీరు గ్రహించరా? ఆయత్ నంబర్ 81. وكيف أخاف ما أشركتم ولا تخافون أنكم أشركتم بالله ما لم ينزل به عليكم سلطانا فأي الفريقين أحق بالأمن إن كنتم تعلمون. ఆయత్ నంబర్ 81. అల్లాహ్ మీ వద్దకు ఏ నిదర్శనాన్ని అవతరింపజేయనప్పటికీ మీరు అల్లాహకు భాగస్వాములను కల్పించే విషయానికి భయపడడం లేదు. మరి అటువంటప్పుడు అల్లాహకు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేనెలా భయపడతాను? కాబట్టి ఈ రెండు పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పండి. 104. రెండు పక్షాలలో ఒకటి విశ్వాసుల పక్షం, రెండవది అవిశ్వాసుల పక్షం. విశ్వాసి దగ్గర దేవుని ఏకత్వానికి తౌహీదుకు సంబంధించిన స్పష్టమైన ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవిశ్వాసి దగ్గర, ముష్రిక్ దగ్గర దేవుని తరపున ఎలాంటి ఆధారమూ లేదు. మూఢనమ్మకాలు లేక వక్ర భాష్యాలు మాత్రమే వారి దగ్గర ఉన్నాయి. అందువల్ల శాంతికి, సాఫల్యానికి అర్హులెవరో దీన్ని బట్టి ఊహించవచ్చు. ఆయత్ నంబర్ 82. الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون. ఆయత్ నంబర్ 82. విశ్వసించి తమ విశ్వాసాన్ని దుర్మార్గం, సిరుకుతో కలగాబులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే. 105. ఆయతులో జుల్మ్ అనే పదం వాడబడింది. ఇక్కడ జుల్మ్ అంటే షిర్క్ అని అర్థం. అసలు జుల్మ్ అన్న పదానికి లోటు, తప్పు, పాపం, దుర్మార్గం, అన్యాయం అనే అర్థాలు ఉన్నాయి. ఈ ఆయతు అవతరించినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు ఇక్కడ జుల్మ్ అన్న పదం శాబ్దిక అర్థంలో ఉపయోగించబడలేదని తెలియక చాలా ఆందోళన పడిపోయారు. వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, మాలో అన్యాయానికి ఒడిగట్టకుండా ఎవరున్నారు? ప్రతి ఒక్కరి వల్ల ఎంతో కొంత అన్యాయం జరుగుతుంది.
మరి మా ఈమాన్ కలుషితం అయిపోతుందా అని వారు సందేహపడ్డారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ జుల్ము మీరు అనుకునే జుల్ము కాదు. ఇక్కడ జుల్మ్ అంటే భావం షిర్క్, దైవత్వంలో కల్పించే భాగస్వామ్యం. నిశ్చయముగా షిర్క్ చాలా పెద్ద జుల్ము, అన్యాయం అని హజరత్ లుక్మాన్ తన కుమారునికి ఉపదేశించారు కదా అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విశదీకరించారు. సహీ బుఖారీ తఫ్సీర్ సూరే అల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 83. وتلك حجتنا آتيناها إبراهيم على قومه نرفع درجات من نشاء إن ربك حكيم عليم. ఆయత్ నంబర్ 83. ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారిని ఎదుర్కొనడానికి గాను మేము అతనికి ఇచ్చిన మా నిదర్శనం. 106. అంటే దేవుని ఏకత్వానికి, తౌహీద్కు సంబంధించి అల్లా తన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఇచ్చిన ఆధారం ఎంత బలవత్తరంగా ఉందంటే ఆ జాతి ప్రజలు దాని ముందు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. కొంతమంది పండితులు ఇక్కడ నిదర్శనం లేక ఆధారం అంటే ఇంతకుముందు ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతివారితో అన్న ఈ మాటనేనని అభిప్రాయపడ్డారు. అల్లా మీ వద్దకు ఏ నిదర్శనాన్ని అవతరింపజేయనప్పటికీ వాటిని మీరు అల్లాకు భాగస్వామిగా కల్పించే విషయానికి భయపడడం లేదు. మరి అటువంటప్పుడు అల్లాకు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేను ఎలా భయపడతాను? కాబట్టి ఈ 2 పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో నాకు చెప్పండి. తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త గారి మాటను ధృవీకరిస్తూ అల్లా ఇలా సెలవిచ్చాడు: విశ్వసించి తమ విశ్వాసాన్ని దుర్మార్గం షిర్కుతో కలగాబలగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు, సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే. అల్ అనామ్ సూరా 81, 82 ఆయ్. ఇది మేము తలచుకున్న వారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయముగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు.